హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. ఈరోజు మీకు వీడియో ఏంటంటే పచ్చి కొబ్బరితో చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా మనం బాండీలు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. పచ్చి కొబ్బరి ఎక్కువను పల్లీలు తక్కువ వేసుకుంటే చట్నీ బాగుంటుందండి. కొబ్బరి చట్నీ దోశల్లోకి కానీ ఇడ్లీల్లోకి కానీ నేను అలా చేస్తాను. మనం ఇందులోకి పచ్చిమిరకాయలు వాడేటప్పుడు మనం వాటికి ఘాటు పెట్టి మధ్యలో వేసుకుంటే అవి మన మీద పడి పేలకుండా ఉంటాయి ఆయిల్ మీద. ఒకసారి ఇలా నచ్చితే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇలా ఇవి బాగా వేపుకోవాలి. పచ్చిమిరపకాయలు పల్లీలు అంత త్వరగా వేగవు, బాగా వేపుకోవాలి. తర్వాత మనం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకొని వేపేసుకోవాలి. వేపేసి చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారబెట్టుకున్నాక అందులో చిన్నుల్లిపాయి, చింతపండు, ఉప్పు వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేసుకున్నాక ఎంతో టేస్ట్గా ఉండే ఇడ్లీలో అట్లలో చట్నీ, పల్లీల చట్నీ అండ్ కొబ్బరి మిక్సింగ్, కొబ్బరి ఎక్కువ ఉండే కొబ్బరి చట్నీ. ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాం. తాలింపులో పచ్చెనపప్పు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి చట్నీలో. అంతే, రెడీ. కొబ్బరి పల్లీలతో చట్నీ. నచ్చితే లైక్ చేయండి, మాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ. బాయ్.